హలో అండి. ఈరోజు మనం వేమన పద్యాలు నేర్చుకుందాం. మొదటి పద్యం ఉప్పు కప్పు రంబు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటి? ఉప్పు కర్పూరము ఒకే రంగులో కనబడుతూ ఉంటాయి, కానీ వాటి రుచులు చాలా వేరువేరుగా ఉంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యం అనగనగ రాగమతిశైల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటి? పాడగా పాడగా రాగం చక్కగా కుదురుతుంది. వేపాకు కూడా రోజు తింటూ ఉంటే అది మనకి తీయగానే అనిపిస్తుంది. అలాగే ఈ లోకంలో అన్ని పనులు సాధన చేయడం ద్వారా సాధ్యపడతాయి అని ఈ పద్యం యొక్క భావం. దీని తర్వాత పద్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అర్థం ఏంటి? ఎదుటివారిలో తప్పులు చేసేవారు, చూసేవారు, చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ భూమి మీద అలానే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాడు. నీది తప్పు మార్చుకో అని ఎదుటివారికి చెప్తూనే ఉండేవారు. కానీ తమ తప్పులేంటో ఎవరూ తెలుసుకోరు, మార్చుకోరు అని ఈ పద్యం యొక్క భావం. తర్వాతది తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటి? తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా మరణించినా ఒకటే. అలాంటి వాడు పుట్టలోనే పుట్టి పుట్టలోనే నశించే చెదలు లాంటి వాడు అని ఈ పద్యం యొక్క భావము. ఇప్పుడు దీని తర్వాత పద్యం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము చెప్పులో పడిన రాయి, చెవు దగ్గర జోరీగా, కంటిలో పడిన నలుసు, కాలిగుచ్చుకున్న ముళ్ళు, ఇంట్లో తగువులు చెప్పలేని బాధ కలిగిస్తాయని ఈ పద్యం యొక్క భావము. తరువాత పద్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాణి మదిని పింక మీలాగుర విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటి? మేడిపండు పైకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దాని పొట్ట కోసి చూస్తే అన్నీ పురుగులే ఉంటాయి. పిరికివాని మనసు కూడా అలాంటిదే అని ఈ పద్యం యొక్క భావము. ఇప్పుడు తర్వాత పద్యం ఏంటో చూద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థం ఏంటి? ఆత్మ మనసు మంచి ఆలోచనతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు? వంట చేసేటప్పుడు ఆ పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడం ఎందుకు? చిత్తం అనగా మనసులోని ఆలోచనలు బుద్ధి నిర్మలంగా లేకపోతే శివపూజ చేయడం ఎందుకు? చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితము పొందలేము అని దాని అర్థం.